హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీలో 50 ఏళ్ళకి పెన్షన్ సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలైతే ఇచ్చింది. మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రకటించింది. ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తుంది. ఇక ఎన్నికల సమయంలో 50 ఏళ్ళకే సామాజిక భద్రత పింఛన్ ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్ళకే 4,000 పెన్షన్ను అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని ప్రస్తావించారు. తాజాగా 50 ఏళ్ళకి పెన్షన్ గురించి ఏపీ మంత్రి కీలక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే, ఏపీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రజెంట్ అయితే జరుగుతూ ఉన్నాయి. అటు శాసనసభ, ఇటు శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 50 ఏళ్ళకే పెన్షన్ హామీని ఎప్పుడు అమలు చేస్తామంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తీసేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు, ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే 50 ఏళ్లకు పింఛన్ మంజూరు పైన కీలక వ్యాఖ్య చేశారు. మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ ప్రారంభించిన విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు. తొలిసారిగా పింఛన్ల పంపిణీ మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. అలాగే 2014లో 1000 రూపాయలు ఉన్న పింఛన్ను 2,000కు పెంచామని గుర్తించారు. వృద్ధాప్య పింఛన్తో పాటుగా ట్రాన్స్జెండర్లు, మత్స్యకారులు కూడా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పింఛన్లు తగ్గించలేదన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే తీసివేసినట్లు వివరించారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో అర్హులైన వారికి 50 ఏళ్లకు పింఛన్లు అందించే విషయంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంటే ఈ 50 ఏళ్ళకి, ఈ 50 సంవత్సరాలకి పెన్షన్ సంబంధించి పూర్తిగా ప్రణాళిక అయితే ఇంకా సిద్ధమైతే చేస్తున్నారు. సో ఇప్పటివరకు అయితే ఇంకా ఎటువంటి రాలేదు. కానీ ఈ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది, ఇంకా ప్రణాళికలు అయితే దానికి సంబంధించి ఎలాగా ప్రొసీజర్ ఉంటుందో చెప్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పింఛన్ 1000 రూపాయలు పెంచేందుకు 5 ఏళ్ళు తీసుకుందని, తాము మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ని పెంచామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ 50 ఏళ్ళ పెన్షన్ సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే అతి త్వరలోనైతే రాబోతున్నాయి. సో ఇక ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీలకు అయితే శుభవార్తగా అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇంతకుముందు 60 సంవత్సరాలు ఉంటేనే పెన్షన్ వచ్చేది, ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే ఉంది. కానీ 50 సంవత్సరాలకు పెన్షన్ సంబంధించి ఈ అప్డేట్ అయితే వచ్చింది. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.